ఒకటి 1950లో ఫండమెంటల్ డ్యూటీస్ లేవు. 1976 42nd అమెండ్మెంట్ 10, అలాగే 2002లో 86th అమెండ్మెంట్ ద్వారా 11th ఫండమెంటల్ డ్యూటీ. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా వచ్చాయి. ఫండమెంటల్ డ్యూటీస్ న్యాయసమ్మతం కాదు. మొత్తం 11 ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 51 క్యాపిటల్ ఏలో స్మాల్ ఏ నుంచి కే వరకు ఉన్నాయి. యుఎస్ఎస్ఆర్ లేదా రష్యా ప్రభావంతో తీసుకోవడం జరిగింది ఫండమెంటల్ డ్యూటీస్ని. స్వరణ్ సింగ్ కమిటీ చెప్పినవన్నీ తీసుకోలేదు. ఇవి మనం మాట్లాడుకున్నాం. ఇక దీనికి సంబంధించి క్వశ్చన్ ఏం అడగొచ్చు ఇక్కడ గమనించండి. కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ని కలిగి ఉన్న ప్రజాస్వామ్య దేశాలు ఏవి? విచ్ డెమోక్రటిక్ నేషన్స్ ఆర్ హ్యావింగ్ ఎ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్ని కలిగి ఉన్న ప్రజాస్వామ్య దేశాలు ఏవి అని రాసి ప్రస్తుతం ప్రజెంట్, ఇది ఇంపార్టెంట్. ప్రస్తుతం అని ఇచ్చి ఏ యుఎస్ఏ ఇండియా, బి యుఎస్ఎస్ఆర్ ఇండియా, సి రష్యా ఇండియా, డి ఇండియా జపాన్, ఈ ఏది కాదు చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, మీరు కూడా అందరూ వినండి. ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో కలిగి ఉన్న ప్రస్తుత ప్రజాస్వామ్య దేశాలు ఏవి? సో కొంతమంది టైప్ చేశారు ఇక్కడ. రష్యా ఇండియా రాంగ్ అండి. రష్యా ఇండియా రాంగ్. యుఎస్ఎస్ఆర్ ఇండియా కూడా రాంగ్. యుఎస్ఏ ఇండియా కూడా రాంగ్. ఇండియా జపాన్ కరెక్ట్, రష్యా కాదు. ఎందుకు సార్ రష్యా కాదు అంటే ఇక్కడ డెమోక్రటిక్ నేషన్ ప్రజాస్వామ్య దేశాలు అన్నాం. యుఎస్ఎస్ఆర్ ప్రజాస్వామ్య దేశం కాదు, అది సామ్యవాద దేశం, సోషలిస్టిక్ నేషన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇండియా జపాన్. చూడండి, మనం మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ని గట్టిగా గుర్తుపెట్టుకొని